పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. అందరం తినండి ఒక నిమిషం. పేజీ నెంబర్ 537వ పేజీ. పాత నిబంధన పుస్తకాల్లో పేజీ నెంబర్ 537వ పేజీ. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులో. చాలండి. ఏ వినాలంటండి మనము? అంటే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇక్కడ సమకూడిన సమావేశం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క మాటలు వినడానికే. ఎందుకు కూడుకున్నామండి మనం ఇక్కడ? చెప్పాలి, ఎందుకు కూడుకున్నామండి మనం ఇక్కడ? దేవుని యొక్క మాటలు వినడం కొరకే. గనుక దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక్కడ సామెతలు రాసినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటయ్యా అంటే నీ ఉపదేశమును నాకు దయచేయము. గనుక ఇప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటలు మనం ఆలోచించుకున్నట్లయితే ఈ దినాన మనం గ్రహించుకోవాలి. ఏం గ్రహించుకోవాలయ్యా అంటే వాక్యము ఎంత విలువైనది. ఏం తెలుసుకోవాలండి మనం ఈ దినాన? వాక్యము ఎంత విలువైనది. నువ్వు ఎంత ఎక్కువగా చదువుకుంటే నీకు అంత ఎక్కువ ఘనత వస్తుంది. అలాగే మనం చదువుకున్న విధానాన్ని బట్టే మనకు ఒక జాబ్ అనేది ఏం చేయబడతా ఉంటుంది, కేటాయించబడుతుంది. మరి అలాగే బైబిల్ గ్రంథము కూడా ఏమని సెలవిస్తా ఉందంటే ఈ రోజు నీకు ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విలువైనది. నువ్వు ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తా ఉన్నావు, నువ్వు ఎంతగా ఈ యొక్క వాక్యాన్ని గౌరవిస్తా ఉన్నావు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. గనుక వాక్యమును ఇక్కడ రాయబడిన మాట చదువుదాం మరొకసారి. 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు. అంటే ఇప్పుడు నువ్వు ధన్యుడిగా మార్చబడాలి, నీ జీవితము ధన్యముగా మారాలి. మోడిబారిపోయిన జీవితము, ఎండిపోయిన జీవితము, చిగురు లేని జీవితము, జీవము లేని జీవితము జీవము కలిగిన విధముగా, చిగురింపబడిన జీవితముగా, అది ఫలించేటటువంటి జీవితముగా మారాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మరి అలా మారాలంటే, మరి అలా మార్పు చెందాలంటే, మరి అలా జీవాన్ని పొందుకోవాలంటే, మరి అలా మనం ఆత్మచేత నింపబడాలి అంటే, మరి వాక్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను మనము గ్రహించుకోవాలంటే వాక్యం ఏం చెప్తుందయ్యా అని మనం ఆలకించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట అనుదినము నా గడప యొద్ద ఏం చేసుకోవాలంటండి అంటే దేవుని యొక్క మందిరము దగ్గర మనం ఏం చేస్తా ఉండాలి? అనుదినము. ఎప్పుడైనా అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? ఎప్పుడైనా ఆ యొక్క అవకాశము కానీ, ఎప్పుడైనా అటువంటి ఆశ కానీ మనలో పుట్టిందా? నేను దేవుని యొక్క మందిరం కాడికి వెళ్ళాలి, ఎప్పుడు వాక్యం వినబడతా ఉంటుంది, నేను ఎప్పుడు వినాలి, నేను ఎప్పుడు సరి చేసుకోవాలి, నేను ఎప్పుడు నన్ను నేను మార్చుకోవాలి, నేను ఎప్పుడు వాక్యానికి విధేయుడిగా మారాలి అన్న ఆశ మనలో పడుద్దా అండి? ఎప్పుడైనా అటువంటి ఆశ మనలో కలుగుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధకముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులో. మరి ఈ రోజు నేను చెప్తున్నాను అనుకున్నటువంటి మాట ఏమిటంటే వాక్యము చేత నీ జీవితం నా జీవితము ధన్యముగా మార్చబడాలి. దేవుని చేత ఒక సాక్ష్యం అందుకోవాలి, మనుషుల చేత కాదు. ఎందుకంటే మానవులు ఉత్తి మోసగాళ్ళే. ఎవరండి మానవులు? ఉత్తి. కానీ దేవుడు నమ్మదగిన వాడు కదా, దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు దయా హృదయము కలిగినటువంటి వ్యక్తి కదా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందంటే ఈ దినాన ఈ వాక్యము చేత నీ ఒక సాక్ష్యం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఈ రోజు ఈ వాక్యము చేత నీ జీవితం నా జీవితం ఏమవ్వాలి? ధన్యకరముగా మార్చబడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అట్టి ధన్యతను పొందుకోవడానికి నీవు ఇష్టంగా ఉన్నావా? అట్టి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి ఒక సమయంలో దేవుడు నీకు వినిపిస్తున్నటువంటి మాటలను వినడానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఎంత ఆసక్తి నీలో ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక వాక్యం వినకముందు, ఉపదేశము నీ ఎదుకు రాకముందు, దేవుని యొక్క మాటలు నీ దరిన చేరకముందు నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏం చేయాలండి? మనము చేయవలసినటువంటి
పని ఒకటి ఉన్నది. అదే దగ్గర చదువుకున్నాం. 119వ కీర్తన 29వ వచనాన్ని మరొకసారి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. మరలా చదవండి అక్క, మరలా చదవండి. కపటపు నడత నాకు నువ్వేం చేయాలంటండి, దూరము చేయాలి అని బైబిల్ యొక్క గ్రంథంలో సెలవుబడతా వచ్చింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, ఏమి దూరపరచాలంటండి, ఏమి దూరపరచాలంటే అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇలా రాయబడింది. కానీ మనకు అనుగుణముగా మనకు అర్థమయ్యే భాషలో ఏం చేయాలంటే, మోసపూరితమైన మార్గములో నుంచి మనం ఏం చేయాలంట, మోసములో నుంచి మనం ఏం చేయాలంట చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. ఇక్కడ రాయబడిన మాట అదే. ఇతడు మోసములో నుంచి ఏం చేయబడ్డాడంట. ఇక్కడ రాయబడిన మాట ఏంటండి, ఆ నడతను నీవు నాకేం చేయాలి అంటే, ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని వినడానికి వస్తున్నటువంటి నీవు, ఎప్పుడైతే దేవుని యొద్దకు ప్రేరేపణ పొందుకొని వస్తున్నటువంటి నీవు అడగాల్సిన మాట ఏమిటంటే, ప్రభువా నేనేమన్నా మూర్ఖముగా నడుచుకున్నానేమో, ప్రభువా నేనేమన్నా ఈ యొక్క మోసపూరితమైన మార్గంలో నేనున్నానేమో నాయనా, ఈ రోజు నా ప్రభువా నీవు నాతో మాట్లాడయ్యా, నన్ను సరిచేయి ప్రభువా, నన్ను సరిదిద్దు ప్రభువా, నేను నీ వద్దకు వస్తున్నాను, నీ ఉపదేశం వినడానికి వస్తున్నాను, నీ మాట వినడానికి వస్తున్నాను, నీ స్వరం వినడానికి వస్తున్నాను కనుక నన్ను మార్చి ప్రభువా అని నువ్వు ఇంటికాడ ఏం చేయాలండి, సిద్ధపడాలి. ఏం చేయాలి, ఇంటికాడ మనము సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తితో తప్పనిసరిగా ఈ రోజు దేవుడు వాక్యం మాట్లాడబోతా ఉన్నారు. కనుక మీరు కూడా ఏం చేయాలయ్యా అంటే, ఒకటే సిద్ధపాటు, ప్రభువా నేను ఎంతకాలము లేదా ఈ రోజులో నేను పొద్దునుంచి సాయంకాలం దాకైనా ఎక్కడైనా మూర్ఖంగా ఉన్నానేమో, మోసపూరితమైన మార్గంలో ఉన్నానేమో, పాపపు మార్గంలో ఉన్నానేమో, నీకు వ్యతిరేకమైన త్రోవలో నేను ఉన్నానేమో, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడి నన్ను సరిచేయి ప్రభువా అని నువ్వేం చేయాలి ఇంటి దగ్గర అని మనం ఏం చేయాలి. ఇంటి దగ్గర ఎవరైనా ఒక ఇద్దరిని ఇంటికి వస్తారంటే నువ్వేం చేస్తావు వెంటనే చెప్పరేంటండి, ఎంత చిందరవాదంగా ఉన్నా కానీ నువ్వేం చేస్తావు, సిద్ధపరుస్తావు. ఎందుకని, వారి ముందు మనం ఏం చేయబడకూడదని చెప్పాలి, వారి ముందు మనం ఏం చేయబడకూడదని, తక్కువ వారం కాకూడదని. అలాగే దేవుడు వాక్యం కూడా ఏమంటున్నాడు అంటే, నీ హృదయంలో ఇంత కుప్ప ఎట్టేసుకుని వచ్చేస్తే ఇంక ఈ వాక్యం ఎక్కడ ఎక్కించుకుంటావు. అర్థమవుతుందండి మీకు? ఇంట్లో అంత కుప్పుండి ఎవరన్నా వస్తారంటే మన గౌరవం కాపాడుకోవడానికి, మన యొక్క ఘనతను కాపాడుకోవడానికి క్లీన్ చేస్తాం. అవునా కాదంట? మరి అలాగే దేవుడు కూడా అంటా ఉన్నాడు, నువ్వు వచ్చేది నా దగ్గరికి, నువ్వు వచ్చేది నా స్వరం వినడానికి, నువ్వు వచ్చేది నేను నిన్ను సరి చేయడానికి. హృదయంలో ఎంతో పేరుకుపోయిన దాన్ని తీసి పక్కనెట్టుకుండా వచ్చేసి ఉంటే అది తగిలిద్దా? ఎంత కఠినంగా మాట్లాడినా, ఎంత దీవెనిగా మాట్లాడినా, ఎంత సరి చేసుకునే విధముగా దేవుడు నీతో మాట్లాడినా, నీ హృదయంలో ఉన్నది నువ్వు తీసి పక్కన పెట్టడానికి ఇష్టపడినప్పుడు దేవుని వాక్యం ఎలా మన హృదయంలోనికి చేరిద్ది? ఏమండి, దేవుని వాక్యం ఎలా మన హృదయంలోనికి చేరిద్ది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు చెప్పాలనుకున్నటువంటి మాట అదే. నీవు మూర్ఖపు నడత నుంచి నువ్వు నాకు ఏం చేయాలంటే ఆ మార్గాన్ని దూరపరచమని అడుగుతున్నాడు భక్తుడు. మరి ఈ రోజు నువ్వు అడుగుతున్నావు ఎప్పుడైనా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, మందిరానికి వచ్చేటప్పుడు కానీ, ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రభువా నేను మూర్ఖంగా ఉండకూడదు, ప్రభువా నేను మోసపూరితంగా ఉండకూడదు నాయన, నీ వాక్యాన్ని బట్టి అనుగుణముగా నడుచుకోవడానికి ఈరోజు నాకు సహాయం చేయి ప్రభువా అని ఎంతమంది అడుగుతున్నావండి దేవుణ్ణి? అని ఎంతమంది అడుగుతున్నావండి దేవుణ్ణి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఏం అడుగుతున్నామయ్యా అంటే, ప్రభువా నేను ఈరోజు వెళ్తా ఉన్నాను, నా కష్టం డబుల్ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఈరోజు నేను వెళ్తున్నాను, నా ప్రయాణంలో కాపుదల రమ్మని అడుగుతున్నామే కానీ మోసపూరితమైన మార్గంలో నేను వెళ్లకుండా సహాయము చేయి ప్రభువా అని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా అడుగుతున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? మాట్లాడాలని కోరుకుంటున్నావు, ఆశపడుతున్నావు, పరితపిస్తున్నావు. ఎలాగా? దుప్పి నీటి వాగు కొరకు జింక ఏ విధముగా ఆశపడతా ఉంటుందో ఆ విధముగా నా ప్రాణము నీ మాటల కొరకు ఏం చేయబడతా ఉన్నదంటండి? చెప్పాలి, ఏం చేయబడతా ఉన్నదండి? నిజంగా అంటే ఆశ కలిగి ఉన్నామా? మనం కలిగి ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏం సెలవిస్తా ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వాక్యంలో రాయబడింది, చదవండి. 30వ సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం
8వ వచనం చదవక ముందు కీర్తనలో 26 4వ వచనం చదవండి. ఇది ఇలా పట్టుకోండి, మరొక వాక్యం చదవండి. కీర్తనలో 26వ కీర్తన 4వ వచనం చదవండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఎవరితో చేయకూడదంటే నువ్వు వాక్యము నీతో మాట్లాడాలి అంటే, వాక్యము నీ జీవితాన్ని మార్చాలి అంటే, ఇది నాకు విలువైన ఉపదేశం అని నీ హృదయంలో అటువంటి ఆశ కలగాలి అంటే ఏం చేయకూడదంటే నువ్వు ఏం చేయకూడదంటే మనం వాక్యం అదే చెప్తుందిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా చదవండి ఒకసారి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో. అంటే భక్తుడు చెప్తున్నాడు, నేను అలాంటి వారికి దూరంగా ఉన్నాను. ఏమన్నాడంటండి? ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు గారే. 119వ కీర్తన రాసింది కూడా దావీదు గారే. అంటే దావీదు గారు అక్కడ చెప్పినటువంటి దావీదు గారే ఇక్కడ చెప్తున్నారు, నీ ఉపదేశం నాకు అందించో. ఎందుకయ్యా అంటే, నేను ఎలా లేనంటండి, ఎవరితో సహవాసం కలిగి లేను, నా జీవితం ఎలా ఉన్నది, నా బ్రతుకు ఎలా ఉన్నది, నా ప్రవర్తన ఎలా ఉన్నది, నా పరివర్తన ఎలా ఉన్నది, నా యొక్క దేవునిలో నడుచుకునే విధానము ఎలా ఉన్నది అని నువ్వు గుర్తెరగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడే మనం ఈ మాట పలకడానికి అర్హులు అవుతాం. కాదంటారా? పలికి మాలిన వారితో నేనేం చేయనంటే సాంగత్యము చేయను, వేషధారులతో నాకు పొంతు లేదంట. మరి దినాన బయటికి వెళ్తే ఎవరితో ఉంటున్నామా అంటే వాళ్ళతోనే ఉంటున్నావు. నీ సహవాసం ఎవరితో ఉంటున్నావు? ఈ దినాన ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి దినాల్లో మనం మాట్లాడుకున్నాం ఎవరితో సహవాసము చేయాలి, ఎవరితో సహవాసము చేయకూడదు అని. అదే విషయాన్ని దేవుడు మరలా చెబుతున్నాడు ఇక్కడ. నా వాక్యము నీ యొద్దకు రావాలంటే, నా మాటలు నీ హృదయమును తాకాలి అంటే, నా మాటలు నీ హృదయంలో నింపబడాలి అంటే నీ ఇట్టి విషయాలకు దూరంగా ఉండాలి. ఏం చేయాలి నువ్వు? ఇట్టి విషయాలకి ఏం చేయాలి? మనము దూరముగా ఉండమని వాక్యం చెప్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనం ఎలా ఉంటున్నాం? మన బ్రతుకు ఎలా ఉంటుంది? మన జీవితం ఎలా ఉంటుంది? మన గమ్యము ఏమవుతుందో తెలిసింది కదా. మన గమ్యం ఏమైందో తెలియదండి మనకు. మరణించిన తర్వాత మనిషిని ఏ విధముగా అయితే మట్టిలో పాతి పెడతారో మనల్ని కూడా ఒకరోజు ఏం చేస్తారు? కానీ దేవుడు వచ్చినప్పుడు, నీకు నాకు రక్షణ వస్త్రాలని ధరింపజేసినటువంటి దేవుడు వచ్చినప్పుడు, నీకు నాకు జీవ మార్గాన్ని బోధించినటువంటి దేవుడు వచ్చినప్పుడు, నీవు నేను తప్పనిసరి ఏం చేయబడతామో ఆయన ద్వారా మాట్లాడరేంటండి. మనకు తెలిసిన విషయాలే కదా. ఆయన ద్వారా మనము లేపబడతాం. అందరూ లేపబడతారు. చనిపోయిన వారు మొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచి మరణించిన వారు లేస్తారు. రెండవదిగా విశ్వాసం ఉంచి సజీవులుగా ఉన్న వారు లేస్తారు. మూడవది అనగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము దాకా బ్రతికినటువంటి భక్తులు లేస్తారు. వీరందరూ ఎక్కడికి వెళ్తారు? మధ్య ఆకాశానికి వెళ్తారు. మధ్య ఆకాశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు జరగబోతాడు. అది అసలైంది మనం ఎదుర్కొనేది. ఆ తీర్పులో ప్రభువు నీకు విలువకు వస్త్రం ఇస్తే ఆయన రాజ్యంలో చేర్చబడతావు. దేవుడు నిన్ను తృణీకరిస్తే ఎక్కడ పడతాం? మనము అగ్నిగుండంలో పడతాం. మరి ఈ రోజు వాక్యం నీ వద్దకు వచ్చిందంటే నువ్వేం చేయబడాలి? మాట్లాడు. అంగీకరించాలి మనం. మరి అంగీకరించాలి అంటే ఇట్టి వాటికి దూరంగా ఉండాలి. పనికి మాలిన వారితో ఏం చేయకూడదంట? వేషధారులతో మనం ఏం చేయకూడదంట? పాస్టర్ గారు వస్తున్నారని కానీ మోకాలు వేసి ప్రార్థన చేసేస్తారు. పక్కన ఉన్న వ్యక్తికి కూడా చెప్తారు, ఎక్కువ ప్రార్థన చేయక్కర్లేదురా, ఆయన వచ్చినప్పుడు కొంచెం తలుపుల దగ్గరికి తీసి వెళ్ళి గదిలోకి వెళ్ళి షాప్ వేసుకుని మోకాలు ఎత్తే చాలరా. ఏమంటారు ఆయన పాస్టర్ గారు? అమ్మో నా విశ్వాసం ఏం చేస్తుంది, ఏమనుకుంటారు అంటే. ఇలా వేషధారులతో మనం ఏమి ఉండకూడదు అంటండి. అంటే లోకంలోనే కాదు, ఈరోజు భక్తిలో కూడా ఏమైపోయింది, విశ్వాసంలో కూడా ఏమైపోయింది, వాక్యమును చేర్చుకునే హృదయాలు కూడా ఏమైపోయినాయి. ఇది నాన్న అట్టి వాటికి దేవుడు దూరంగా ఉంటామంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు మాట కనుక ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉన్నది? 119వ కీర్తన 104వ వచనం చదవండి. 119వ కీర్తన 104వ వచనం చదవండి. 119వ కీర్తన 104వ వచనం చదవండి. నీ ఉపదేశము వలన ఏం కలిగిందంటండి? ఏం కలిగిందంటండి? ఎవరైతే పనికి మాలిన మార్గంలో నడుస్తున్నారో,
ఎవరైతే వేషధారులతో సాంగత్యం కలిగి ఉంటున్నారో, ఎవరైతే ప్రభువుని తృణీకరించి ఆ యొక్క వంకర త్రోవలో నడుస్తూ ఉన్నారో, వారు ఒక్కసారి వాక్యం వినంగా ఏం కలిగిందంటండి? చెప్పాలి. వాక్యం వినంగా ఏం కలిగిందంటండి? కనుక ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, వింటున్నటువంటి నీవైనా, బోధిస్తున్నటువంటి నేమైనా, వింటూ ఉండగానే మనకి ఏం కలగాలి? వింటూ ఉండగానే మనలో ఏం కలగాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన వచ్చేయాలి. నిజంగానే కదా, నా బ్రతుకు అదే కదా, నా జీవితం అదే కదా. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతా అని నువ్వు ఆలోచించాలి కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలా ఆలోచించకపోతే మన స్థితి ఏమైపోద్ది, మన బ్రతుకు ఏమైపోద్ది? మరొక మాట కూడా చదవండి, ఇంకా అదే వచనంలో కిందకి చదవండి. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఏమైంది అంటండి? తప్పు మార్గములు ఎప్పుడు అసహ్యం పుట్టిందంటండి? గడిచిన దినంలో అక్కడే నడిచాం, గడిచిన దినంలో అక్కడే ప్రాకులాడాం, గడిచినటువంటి బ్రతుకు అక్కడే ఉండిపోయాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యం వినంగా నాకు వివేకం కలిగి ఆ మార్గం మీద అసహ్యం పుట్టిందంట. ఏ మార్గం మీద అసహ్యం పుట్టిందంట అంటే ఏ దారిలో నడిచామో. అంటే ఈ మాటకి ఈ వచనం చాలా బాగా సూట్ అయింది. నూట సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే ఈ మాట చాలా క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి కొన్ని వచనాలు చదివి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నీ వానికి ఎలా ఉంటాయి అంటే, అంటే నేను నడిచినప్పుడు త్రోవ ఎలా ఉన్నది? నాకు చక్కగా ఉన్నది. అమ్మో ఎంత రమ్యమైన త్రోవ అని అనిపించింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఇదిగో ఈ మార్గంలో ఇది ఉన్నది గనుక నేను ఈ మార్గంలో నడిచి వారిని తృణీకరిస్తున్నాను అని దేవుడు చెప్పగానే వారు అనుకుంటున్నారు, అమ్మో ఈ మార్గం నేను వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చేసిందంటండి. ఎంత గొప్ప వివేకం అండి, ఎంత గొప్ప బుద్ధి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆలోచన ప్రియమైనటువంటి దేవుడు. ఇది తప్పు అని దేవుడు చెప్పంగా మనం ఏం చేయాలి? దేవుడా అలాగే చెప్తా ఉంటాడులే, నేనే నా దారి నాదే అని అనుకుంటే, ఏమండి అలాగే అనుకుంటే దేవుడు అలాగే చెప్తాడులే, నా ఇష్టం నా బ్రతుకు అని నువ్వు అనుకుంటే, ఈరోజు ఎంత రోగం వచ్చినా కానీ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, దేశమంతా జనాలతో బాధపడుతున్నారు కానీ నువ్వు ఒక్కదానివే స్వస్థతగా ఉన్నావంటే, నీ ఒక్కడివే సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి పనికి వెళ్తున్నావంటే కారణం ఏంటి? ఆలోచించగలిగావా? ఇంకా నన్ను తెలుసుకుంటావంటే దేవుడు నీ మీద జాలి పడతా ఉన్నాడు. ఈరోజు ఏం పడుతున్నాడు దేవుడు? ఈరోజు మన మీద ఆయన జాలి పడతా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఈ వాక్యం అసలు నువ్వేమనుకుంటున్నావు? వాక్యాన్ని వదిలేస్తున్నావా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం పేరుంది కనుక ఇది గ్రంథం అంతే అని వదిలేస్తున్నావా? అసలు ఇది నీకేమై ఉన్నది? వాట్ యు థింక్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్? అసలు బైబిల్ యొక్క వాక్యము గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇది నాన్న చదవండి, ఇంకొక మాట చదవండి, ఇందాక తీసిపెట్టిన మన మాట చదవండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చదవండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయదు, నా కడుపుకు సరిపడా ఆహారం నీకు దయచేయము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు భక్తుడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడండి? ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడండి? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే పైన ఉన్న మాట ఎవరో చెప్పడం లేదు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను, నీకు అసహ్యమైన వాటిని, నువ్వు వ్యతిరేకించే వాటిని, నువ్వు తృణీకరించిన వాటిని, నువ్వు ఇష్టపడిన వాటిని నాకు కూడా దూరపరచు అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈరోజు మనమైతే, ప్రియా దేవుని బిడ్డలారా, మనమైతే ఒకే ఒక వాక్యం పట్టుకుని ఎలాడుతూ ఉంటాం. మనం ఏ వాక్యమో తెలుసా? పౌలు గారి జీవితంలో ఆయన ఒక మాట చెప్పారు కదా, ఏమని? భక్తిహీనుల్లో నేను భక్తిహీనుడిగా ఉన్నాను, యూదుల్లో నేను యూదుడిగా ఉన్నాను, విశ్వాసం లేని వారిలో నేను విశ్వాసం లేని వాడిగా. అంటే ఈ వాక్యాన్ని పట్టుకుని ఏమంటున్నాం అంటే, మనం పౌలు గారు చెప్పారు కదా, తాగుబోతులతో కలిసి మేము ఉండే వారిని ఏం చేస్తాం? ఇప్పుడు చెడు మార్గంలో వెళ్ళేవారు వారితో కాలంగా మేము కూడా ఉండి ఏం చేస్తాం? వారిని
అంటే వాక్యంని ఎలా అర్థం చేసుకుంటున్నారండి ఈ దినాన? మనకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటున్నాం అంతే. ఎలా అర్థం చేసుకుంటున్నాం అండి మనం? మనకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటున్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. కానీ దేవుడు ఈ వాక్యాన్ని నీ కొరకు ఎందుకు ఇచ్చాడు నువ్వు ఎప్పుడైనా గమనించుకోగలుగుతున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటా ఉన్నావా? ఆ స్థితి నీకు వస్తుందా? ఆ ఆలోచన నీకు వస్తుందా? ఆ గమ్యం నీకు వస్తుందా? ఆ ప్రేమ వాక్యం మీద నీకు కలుగుతూ ఉన్నదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? ఇంకా ముందుకు వెళ్దాం. మనం చదవండి 27వ కీర్తన. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఎందుకు ఇన్ని మీటింగ్స్, ఎందుకు ఇన్ని ఆదివారాలు వాక్యం చెప్పడం, ఎందుకు కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పడం అని ఆలోచించినట్లయితే, ఉపదేశం అన్నది చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఉపదేశం అన్నది ఒక్కసారి చెప్పి ముగించేది కాదు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉన్నదంటే, నీ జీవిత కాలం అంతా నువ్వు విని బ్రతకాల్సింది. ఏం చేయాలంటే ఉపదేశం మనకి జీవిత కాలం అంతా విని బ్రతకాల్సిందే. ఒక్కసారి చెప్పి ముగించడానికి అయిపోదు. గనుక ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు అనిపిస్తూ ఉంటుంది, పాస్టర్ గారికి ఏమి లేదు చెప్పండి, ఏమి లేదు అనుకుంటా మనం. అమ్మ మీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకోండి, అమ్మ మీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకోండి అంటే మనకి ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి ఏ పని పాట లేదు, మాకేమో 2 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది, కష్టపడి సంపాదించాలి, నేనే సంపాదించాలి, నేనే పెట్టాలి, నేనే పోషించాలి అన్న ఆలోచన రావడం వల్ల పాస్టర్ గారు మాకు తెమలదండి. ఏమంటామండి మనం కరాగా? అంటే ఆ స్థితి మనకి ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆదివారం వింటున్నాం కదా, వారంలో ఒక రోజు మళ్ళీ మందిరంలో ఉంది కదా, చాలు మాకు. ఏమనుకుంటున్నామండి మనం? అంటే వాక్యాన్ని 2 సార్లు వింటే సరిపోయినటువంటి నీవు ఆహారం మటుకు ఎందుకు రోజుకి 3 సార్లు తింటున్నావు? నవ్వకండి, సీరియస్గా చెప్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆలోచించినట్లయితే దేవుడు నిజంగా చెప్తున్నాడు, వాక్యం అయితే వారానికి 2 రోజులు సరిపోద్ది, కానీ రోజుకి 3 పూటలు అన్నం తింటున్నావు. ఆదివారం ఒక రోజు అన్నం తింటాం మానేసి వాక్యం తిని బతకొచ్చు కదా. అర్థమవుతుందండి మీకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? వారానికి వాక్యం ఎన్నిసార్లు కావాలి? 2 సార్లు కావాలి. తిండి మటుకి వారం రోజులు 7 రోజులు 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా ఎన్నిసార్లు కావాలి? ఆకలి తక్కువైతే ఇంకో పూట కూడా ఎక్స్ట్రా మనము తినడానికి వెనకడి వేస్తామండి. కనుక దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడుతా ఉన్నాడు అని ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా వాక్యము అసలు నీకేమై ఉండదు? నా ఉపదేశాన్ని నువ్వు ఏ విధంగా అంగీకరిస్తా ఉన్నావు? నా వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటా ఉన్నావు? ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆలోచన చేసుకుంటున్నారు. ఎలా ఆలోచన చేసుకుంటున్నారంటే, ప్రభువా మీరే చెప్పారు కదా, ఒక్క దినము నీ మందిరంలో గడుపుట. చెప్పరేంటండి? ఖండత వాక్యమే కదా మనకి ఎలా అర్థమైంది? దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఒక్కరోజు గడిపితే ఎన్ని రోజులు గడిపినట్లు? 1000 రోజులు గడిపినట్లే కదా. ఈ ఒక్క ఆదివారం ఫంక్షన్కి వెళ్తే దేవుడు నన్ను ఏం చేయడు? ఆ ఒక్కరోజు కూడా సరిగ్గా ఉండవు కదా. సరిగ్గా ఉంటామండి ఆ ఒక్క ఆదివారం కూడా. పొద్దున్న మొత్తం మందిరానికి, ఏది తెల్లారి నైట్ 1 గంటకు వచ్చేస్తాం మందిరానికి, మళ్ళీ నైట్ 1 గంట అయినా కానీ మందిరాన్ని విడిచిపెట్టాం. నిజంగా అలాగే ఉంటున్నావా మనం? నిజంగా అలాగే ఉంటున్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? కనుక నువ్వు ఆలోచించాల్సింది ఏమిటయ్యా అంటే, దేవుడు ఒక రోజు గడపమంటున్నాడు నిజమే, కానీ నైట్ 24 గంటలు గడిస్తేనే కానీ మన జీవితంలో ఏమవుదు? ఒక రోజు గడవదు. మరి అలాంటిది దేవుని సన్నిధికి వచ్చి 2 గంటలు ఆలస్యాపంగా కూర్చొని వినేసి పాట పాడేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే ఒక రోజు గడిచినట్లేనా? ఒక దినము దేవుని సన్నిధిలో గడిపినట్లేనా? ప్రకటన గ్రంథం ఆధారం చేసుకుని చూసినట్లయితే 1000 దినముల దేవుని దృష్టికి ఎలా ఉన్నదంట? చెప్పరేంటండి? నువ్వు బ్రతికే 100 రోజులు బ్రతకడం లేదు మనం. ఎన్ని రోజులు? 100 సంవత్సరాలు బ్రతకడం లేదు మనం. అలాంటి దేవుని దృష్టిలో ఎన్ని రోజులు? 1000 రోజులు బ్రతుకుతా ఉన్న గ్యారెంటీ ఉందండి. సంవత్సరానికి వచ్చినటువంటి 365 రోజులు నీవు కాదు, నీవేననుకుంటున్నావు నువ్వు. రేపేమి జరగబోనో మీకు తెలియదు కనుక ఈ రోజే నీది, రేపు నీది కాదు. 1 గంట గడిచిన తర్వాత ఇంకొక అరగంటలో ఏమైందో తెలీదు. కనుక దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ స్థితి నువ్వు తెలుసుకొని ఉండాలి, నీ బ్రతుకు నువ్వు గ్రహించి ఉండాలి. అలాగే వాక్యం కూడా చెప్తా ఉన్నది, నా వాక్యాన్ని నువ్వు ఏ విధంగా ఆధారం చేసుకుంటున్నావు, నా మాటలను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు. ఎప్పుడైనా ఆలోచించుకున్నాం? ఎలాగా ఎప్పుడైనా ఈ స్థితిలోనికి వచ్చావా మనం?
నిజంగానే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా ప్రతి ఆదివారం. నా వంకర త్రోవను మానాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, మూర్ఖులు నడిచిన విధముగా మార్గంలో నేను మాట్లాడాలి, నడవకూడదు. అలాగే మోసపూరితమైన మార్గంలో నేను బ్రతకకూడదు అన్న ఆలోచన నీకు కలగాలి కదా. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నావో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో, ఈయనొక్కడే నిజమైన దేవుడు అని హృదయంలో కలగబట్టాను కదా ఈరోజు అందరం ఇక్కడికి వచ్చాం. కాదంటారండి? లోకంలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే సజీవమైన దేవుడు అన్న నమ్మకం కలిగింది కనుక ఈరోజు నీవు నేను ఎక్కడ ఉన్నావు. లేకపోతే నీ జీవితం ఎక్కడ ఉన్నావు, నా బ్రతుకు ఏమవునో ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక దీన్ని బట్టి నీవు నేను కూడా ఆలోచించినట్లయితే వాక్యాన్ని నీవు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు, ఇది కావాలి మనకి. వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఏం చెప్తున్నారండి? చెప్పాలి మీరు కరెక్ట్గా. నా గురించి బయట వాళ్ళ గురించి మనకు అనవసరం. గనుక పాస్టర్ గారు ఎప్పుడు చూసిన దేని గురించి చెప్తున్నారండి? హెచ్చరిక, సరి చేసేది, గద్దింపు వాక్యం. మరి ఎందుకని పాస్టర్ గారు ఆశీర్వాద వాక్యం చెప్పరు అని అంటే బైబిల్లో చెప్పకూడదని లేదని నేను చెప్పను. బైబిల్లో రాయబడింది, బైబిల్లో ఉన్నదే. పొందుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి, లేవంటారా? కానీ నాకు కలిగిన దర్శనాన్ని బట్టి నేనేం చెప్తున్నానయ్యా మీరు ఆలోచించుకున్నట్లయితే, ఆశీర్వాదం చెబితే రాదు, ఆశీర్వాదం వింటే రాదు. ఈ కుటుంబం ఆశీర్వదించబడును గాక అని పెద్ద నోరేసేసుకొని దీవిచ్చేసినంత మాత్రం నీ కుటుంబం ఏమైపోదు? చెప్పాలి, మాట్లాడాలి, ఆశీర్వదించబడదు. కానీ నాకు కలిగిన దర్శనం ఏమిటంటే నువ్వు సరి చేసుకుంటేనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నిన్ను నువ్వు సరిదిద్దుకుంటేనే దేవుడు నీ జీవితంలో మేలు కలుగజేస్తాడు. నిన్ను నీవు దేవుడికి ఇష్టానుసారముగా మార్చుకుంటేనే నువ్వు అడిగింది దేవుడు ఇస్తాడు. నేను చెప్పినంత మాత్రాన్ని నీకు రాదు, నువ్వు అడిగినంత మాత్రాన్ని నువ్వు పొందుకోలేదు. చేయవలసింది ఒకటే, నిన్ను నీవు నన్ను నేనేం చేసుకోవాలి? సంఘంలో ఉన్న మిమ్మల్ని మీరు ఒకరు ఏం చేసుకోవాలి? చెప్పరేంటండి? సంఘంలో ఉన్నటువంటి మీరు ఒకరు ఏం చేసుకోవాలి? బుద్ధి చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి, గద్దించుకోవాలి, హెచ్చరించాలి. పడిపోతే మళ్ళీ లాక్కొచ్చి సంఘంలో నిలబెట్టాలి అని రాయబడలేదా? చెప్పండి, అని రాయబడలేదా? రాయబడింది కదా. అందుకనే మీరు ఆలోచించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుమారుడు తండ్రికి ఇష్టంగా ఉంటాడో అడగక్కర్లే. అర్థమైందండి? అడగక్కర్లే. అడగాల? చెప్పాలి, అడగాల అండి? అడగక్కర్లే. కానీ నా కొడుక్కి నా కూతురికి ఇది కావాలి అని తెలియదా మీకు? తల్లిదండ్రులుగా తెలిసేది కదా. ఇవ్వాలి అని అనిపించదా మీకు? ఎప్పుడేస్తారు? బాగా అల్లరి చేసేస్తేనే ఇస్తారా? బాగా మిమ్మల్ని ఇసుకిచ్చేస్తేనే ఇస్తారా? ఎప్పుడేస్తారు మీరు? నాకు ఇష్టంగా మారినప్పుడు, నా మాట విన్నప్పుడు, అంతే కదా. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నేను మీ తండ్రిని. ఎవరంట దేవుడు? మనకి తండ్రి. అడిగితే ఇచ్చే దేవుడే, కానీ మార్పు చెందితే అడగకుండా ఇచ్చే దేవుడు కూడా ఆయన. మనకు తెలిసింది ఒకటే, ఏమని? మత్తయి సువార్త 7వ ప్రకారమే. అవునా కదండి? కానీ మార్పు చెందుడి, సమస్తము సమకూడి మీ మేలు కొరకై నేను చేస్తాను అని ఆ వాక్యం మనకు గుర్తుంటదండి. మన మైండ్ లో తిరిగేది ఒకటే, ప్రభు అడగమన్నా అడుగుతున్నాను ప్రభు, ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు సరి చేసుకుని వాక్యానుసారంగా తిరిగితే నీ కొరకే మేలుతో సమస్తము సమకూడి నీ జీవితంలో ఏం చేయబడుతున్నాయంట. మరి అలా జరగాలంటే ఇప్పుడు మనం ఏమవ్వాలండి? చెప్పాలి. అలా జరగాలి అంటే మనం ఇప్పుడు ఏమవ్వాలి? మారాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కుటుంబ ప్రార్థన ఏది కాదని నేను అనడం లేదు, కానీ వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? ఈరోజు దేవుడి మాటల్ని నువ్వు నీ హృదయంలో ఏ విధంగా భద్రపరుచుకుంటున్నావు? గుడికి వెళ్తేనే ఆశీర్వదిస్తాడంట, గనుక వెళ్ళిపోదాం. నిజంగా ఆశీర్వాదం వచ్చేద్దండి. ఇంట్లో బైబిల్కి ఒక గది కట్టించేస్తే ఆశీర్వాదం వచ్చేద్దంట, కట్టించేద్దాం, వచ్చేద్దండి. కానీ బైబిల్ ఏం చెప్తుందో అది ఆలోచించాలి కదా. ఎవరు చెప్పిన మాటలు నువ్వు వినడం ఏంటి? నీ చేతిలో ఉంది కదా బైబిల్. లేదా మీ చేతుల్లో బైబిల్లో చూపించండి. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? ప్రియమైనటువంటి
27వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. చాలండి. దావీదు గారు దేవుని ఏం అడిగారంటండి? చెప్పాలి. దావీదు గారు దేవుని ఏం అడిగారంటండి? ఒక వరం అడిగితిని, దానిని నేను ఏం చేస్తున్నాడంటండి? ఆయన వెదుకుచున్నాడంట. హీ ఈజ్ సర్చింగ్ అండ్ హీ ఆస్కింగ్ ఫ్రమ్ గాడ్. నువ్వు నేను అడుగుతున్నామన్నావు, కానీ వెతుకుతున్నామా? ఇంకొక మాట కూడా చూద్దాం మనం. అక్కడ కిందకి చదవండి అక్క. ఆయన ఆలయంలో నేను ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు. ఎక్కడ ఉండాలంటండి మనం? ఎక్కడ ఉండాలంటండి మనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరికి కూడా అట్టి ఆలోచన లేదు. ఉందండి. దేవుని వరం అడుగుతున్నావు నీ కుటుంబాన్ని బట్టి, దేవుని అడుగుతున్నావు నీ జీవితాన్ని బట్టి, దేవుని అడుగుతున్నావు మనకంతా సమకూడి మంచిగా జరగాలని. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు నా సన్నిధిని కోరుకుంటే సమస్తాన్ని నేనే నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను కదా. నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈరోజు ప్రియమైనటువంటి దేవుని? ఇంకొక మాట కూడా చదవండి. 84వ కీర్తన మన్నించండి. 84వ కీర్తన 10వ వచనం చదవండి. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుతా. ఏంటంటే ఇందాక చెప్పాను నేను, మరలా ఇప్పుడు మీ కొరకు ఏం చేయాల్సి వచ్చింది అంటే, దేవుని యొక్క ఆవరణంలో ఏం చేయడుగా మంచిదంటండి? ఒక్క దినము గడుపుట. ఎన్ని దినముల కంటే అండి? 1000 దినముల కంటే శ్రేష్ఠం. కనుక నీవు వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇంకొక మాటలో చూద్దాము. ఇంకొక మాటలో మనము చూద్దాం. ఏంటా మాట అయ్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఇందాక చదువుకున్నాం. 119వ కీర్తన 29వ వచనం చదవండి ఒకసారి. నీ ఉపదేశము నాకు ఏం చేయాలంటండి? దయచేయాలి అని దావీదు గారు దేవుని ఏం అడుగుతున్నారండి? దేవుని అడుగుతున్నారు. ఎందుకు దయచేయాలి ఆయన? అంతే కదా మనకు కావాల్సింది. ఎందుకు దేవుడు వాక్యం వినడానికే దయచేయాలి అని మనం ఆలోచించినట్లయితే 10వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును. చాలండి. వాక్యం ఎక్కడ ఉందండి? ఇప్పుడు చెప్పాలి. వాక్యం ఎక్కడ ఉందండి? హృదయములో ఉంది. కనుక నీవు ఇంకొక మాట కూడా తెలుసుకోవాలి. సృష్టి అంతటి మీద మనిషి దేవుని దృష్టి నుంచి ఏం చేయలేడు. చెప్పాలి. చాలా ఈజీ అయిన మాట కదా. సృష్టి అంతట్లో ఏ మూలైనా, ఏ దేశంలో అయినా, ఏ ఖండంలోనైనా, ఎటువంటి ప్రపంచంలోనైనా, ఏ కనబడిని పొదలు కలిగినటువంటి పొదల్లో అయినా కానీ మనం ఏం చేయలేం. భూమిలోనైనా దేవుని యొక్క కన్ను దృష్టి నుంచి మానవుడు అన్నవాడు ఏం చేయలేడు. చెప్పాలి. మానవుడు అన్నవాడు ఏం చేయలేడు, తప్పించుకోలేడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఈ సృష్టిలో మానవుడు ఏదేం చేయవచ్చు, కానీ దేవుని యొక్క కన్ను దృష్టి నుంచి మాత్రము ఏం చేయలేడు, తప్పించుకోలేడు. అవునా కదా? గనుక ఈ మాట ఇప్పుడు అప్లై చేయండి మీకు. దేవుని యొక్క కన్ను దృష్టి మీద నుంచి ఈ దృష్టిలో మనం ఎక్కడా కూడా ఏం చేయలేము, తప్పించుకోలేము. ఇక్కడ మరలా చదవండి. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏమున్నదంటండి? హృదయం. చెప్పాలి. ఏమున్నదంటండి? ఇప్పుడు నిజముగా వాక్యం మన హృదయంలో ఉంటే ఇంట్లోనే, మందిరంలోనే కానీ, నీ పనిలోనే కానీ, నీ నడకలోనే కానీ, నీ గ్రామంలోనే కానీ, పొరుగింటి ఊర్లోనే కానీ నీవు దేవుని దృష్టికి ఏం చెయ్యు? చెప్పాలి. ఏం చెయ్యు? మరి ఈరోజు పాపం చేయడానికి అవకాశం ఉందంటే గ్రామం మారగానే, ఇల్లు మారగానే, ఏదో దేశం మారగానే, మందిరం విడిచి బయటికి రాగానే మళ్ళీ పాత జీవితం ట్రాక్లోకి ఎక్కేస్తే ఎలాగా?
నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? మందిరంలో ఉన్నప్పుడు మటుకి ఎలా కనబడతామండి? పైన ఉన్న దేవదూతలు కూడా మన యొక్క భక్తికి ఏం చేయరు, అంత భక్తి చూపిస్తాం. ఎక్కడ? మందిరంలో. కానీ నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ పనిలో, నువ్వు నడిచే నడకలో, నువ్వు మాట్లాడే మాటలో అటువంటి భక్తి నువ్వు చూపించగలుగుతున్నావా? ఇది నాన్న ఊరికనే రాదండి. ఏంటి? ఆశీర్వాదం. ఇంత కఠినంగా ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? అవి చేయడం వల్ల మనిషికి హానికరం. సిగరెట్ తాగుతారండి, తాగడం వల్ల కంపెనీ వాడికి లాభమా, తాగే వ్యక్తికి లాభమా? ఎందుకని? ఆ పొగ లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తుల్ని కాస్త ఏం చేసేస్తుంది? తినేసి గాలి పీల్చుకొని ఒక ఏం చేస్తుంది? తాగి పోవడం వల్ల ఇతను ఏమైపోతాడు? గుట్కా కైనీళ్ళు తింటారు. తినడం వల్ల ఈ పళ్ళు దవడలో ఇవన్నీ ఏమైపోతాయి? చెప్పాలి, ఏమైపోతాయి? వాడైపోతాయి. ఈ సృష్టిలో దాని మీద రాయబడుతూ ఉంటుంది, ఇది మీకు హానికరం అని. కాదంటారా? ఇది మీకు హానికరం అని, ఇది అపాయము అని దాని మీద రాయబడుతుంది. అయినా ఏం చేస్తున్నారు? ఇది నాన్న అదే తీసుకుంటున్నారు, అదే తింటున్నారు. ఆ పని ఎందుకని అంటే వాక్యం ఇప్పుడు ఎక్కలేదు. బైబిల్లో ఉంది, ఇంట్లో ఉంది, సెల్ఫ్లో ఉంది, బీరువాలో ఉంది, కానీ ఎక్కలేదు. చెప్పండి, ఎక్కలేదు వాక్యం. మన హృదయంలో లేదు కనుక ఈ తోటలోకి రాగానే పాస్టర్ గారు ఎక్కడ కనబడడం లేదు కదా, నన్ను ఆయన ఏం చేయడు? ఇప్పుడు పాస్టర్ గారు చూడకపోయినా కానీ ఎవరు చూస్తారు? ఆ భయము కలిగి మనం బ్రతకాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా. ఏ భయం కలిగి బ్రతకాలి మనం? ఫరో ఇంట్లో ఒకరు ఉన్నారు, ఎవరు? యోసేపు. ఎవరు లేరు, రాణి ఒక్కతే ఉంది. ఇంకెవరున్నారు? చెప్పాలి, ఇంకెవరున్నారు? యోసేపు ఉన్నాడు, అలాగే రాణి. సైనికులు కానీ, భటులు కానీ, దాసులు కానీ అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఆ యొక్క రాణిగారు వచ్చి అంటారు, నాతో వ్యభిచారం చేద్దుగాని రా అని పిలిస్తే ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన? నా దేవుని దృష్టికి నేను ఇంత ఘోరమైన పాపము నేను ఎలాగూ చేయుదును అని ఆదికాండంలో రాయబడతా వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 9వ వచనం కదండి, చదవండి ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్య అయినందున చూడండి, ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. నిన్ను తప్ప ధనం కానీ, పని కానీ, పనివారిని కానీ సమస్తాన్ని రాజుగారు నాకు అప్పగించారు. ఇంకా కింద చదవండి. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపము దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును. చాలండి. ఏంటంటే అంటే అక్కడ రాణి గారే ఉన్నారు, ప్లస్ యోసేపే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు చూడలేదు, కమిట్ అయిపోవచ్చు కదా. కానీ ఎందుకని అవ్వలేదు? అతని ఆలోచన ఎవరి మీద ఉన్నది? అతని ఉద్దేశం ఎవరి మీద ఉన్నది? తన మనసులో ఏమున్నది? ఇప్పుడు చెప్పాలండి, అతని యొక్క హృదయంలో ఏమున్నది? వాక్యం ఉన్నది కనుక అవకాశం వచ్చినా కానీ ఏం చేయలేదు. నేను కూడా మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటంటే, ఈ ఉపదేశము నీకు దయచేయబడాలి అంటే, ఈ వాక్యము నీ హృదయంలోనికి చేర్చబడాలి అంటే, నీవు అవకాశం లేని చోట తీసుకోవడం గొప్ప కాదు, అవకాశం ఉన్నా సరే దాన్ని విడిచి వచ్చేయడమే గొప్పతనం. కాదంటారా? నువ్వు పాపం చేయడానికి ఒక అర్హత ఉంది అక్కడ, అది సమయం. అలాగే ఇక్కడ తాగడానికి కూడా అక్కడ అందరూ కూర్చున్నారు, ఎవరు చూడట్లేదు, ఇది ఒక సమయం అని నువ్వు అనుకుంటున్నావు, ఒక అవకాశం అనుకుంటున్నావు. కానీ ఆ సమయాన్ని తృణీకరించి రావడమే గొప్పది అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాదంటారండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? నేను ఆలోచించాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని గురించి ఆలోచించాలి. నూతన నిబంధనలు ఇంకెంత చక్కగా రాయబడిందండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక కంప్లీట్ చేయండి.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, గట్టిగా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇక్కడే ఉన్నారా? కొంచెం మాట్లాడండి, కొంచెం మాట్లాడండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. దాని తర్వాత చెప్పండి, తీయకుండా దాని తర్వాత చెప్పండి. చెప్పాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కాదు. ఇక నుంచి మీలో జీవించేవాడు క్రీస్తే. అర్థమైందండి? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీలో ఇంకెవరు జీవించరు? మీరు కాదు, కేవలం మీలో జీవించేది క్రీస్తే. ఎప్పుడంటండి? మనం ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, పాప క్షమాపణ పొందుకున్న తర్వాత, నాకు నేనుగా ఒక తీర్మానం తీసుకున్నాను, ఏంటి, ఇక నుంచి నేను ఆ దుష్కార్యం చేయను అన్న క్షణము నుంచే నువ్వు ఎవరి సొత్తు అయిపోయావు. నువ్వు ఎవరి సొత్తు అయిపోయావు. అలాగని చెప్పి చాలా మంది ఏమనుకుంటున్నారండి, దినానా గొర్రెల రక్తము మేకల రక్తము తెచ్చి యేసు ప్రభు గారే దెమ్మరిస్తున్నట్లు నా తల మీద నుంచి దెమ్మరిస్తే నేనేమైనట్లండి? ఇప్పుడు దేవుని రక్తంలో గదిలో అడగబడింది. గొర్రెపోతో మేకపోతో ఏదో ఒక రక్తంలో అడగబడ్డావు అంతే కాదంటారా? ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుంది? విశ్వసించువాడు నశించడు, నా మీద విశ్వాసం ఉంచుండి, అప్పుడు మీకేం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది. నమ్మిక ఉంచువాడు నన్ను చూస్తాడు అని దేవుడు చెప్పలేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసం లేనివాడు నాకు పాత్రుడు కాదు అని వాక్యంలో సెలవు ఇవ్వబడతా ఉన్నది. ఈరోజు నేను నీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, అవకాశం ఉండి తప్పు చేయకపోవడమే వాక్యం యొక్క గొప్పతనం. అర్థమైందండి? అవకాశం ఉండి తప్పు చేయకపోవడమే ఎవరు గొప్పతనం? పాస్టర్ గారు నా గొప్పతనం అయితే కాదు, విశ్వాసులుగా మీ గొప్పతనం అయితే అంతకంటే కాదు. కేవలం వాక్యము మన హృదయంలో ఉండుతుందాన్ని బట్టి, ఈ వాక్యం మన హృదయంలో జీవిస్తున్న విధానాన్ని బట్టి మీరు అనొచ్చు కదా, ఇది కేవలం బైబిల్ పేపర్లను తిరిగి జీవం లేదని. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి 6 వచనాల్లో ఏమి రాయబడింది? ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే జీవమై ఉండెను. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎలాంటిదండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏమై ఉండదండి ఈరోజు? మరి ఈ వాక్యము నీ హృదయంలో జీవించాలి. అంతేగాని ఆ పాపము చేయకూడదంట అని ముద్రించుకో అంటా అన్నావంటే ఇంక నువ్వులో ఏం రాలేదు, ఇంకా సరైన పాపము చేయకూడదు అన్న ఆలోచన రావాలి నేను. అంతేగాని పాపము చేయకూడదంట అంటే ఎవరో చెప్పారంట, అంతేగాని నీకు మటుకు నువ్వేం చేసుకోవడం లేదు. ఇది దినానా మనం ఎలా అనుకోవాలి? పాపము చేయకూడదు అని ఎప్పుడైతే తీర్మానించుకుంటామో అప్పుడు ఏం చేయమండి? నువ్వు ఎవరితో గొడవ పడ్డావు అనుకోండి, మా ఇంటికి నువ్వు రావద్దు అంటే వెళ్తావు మళ్ళీ. ఎందుకని? పౌరుషం మనకే అలాంటి వాటికి మటుకు. అలాగే బైబిల్ కూడా చెప్తుంది కదా, ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఎన్నిసార్లు ఏం లేదు మనం ఎక్కడెక్కడ దేవుడు నేను చూస్తున్నాడు అని ఎన్నిసార్లు ఏం లేదు మనం. నిన్ను నువ్వు సరి చేసుకో అని ఎక్కడ మనకి ఎంతమంది దైవ సేవకులు చెప్పలేదు. అయినా ఎందుకని అని అంటే, వాక్యంలో ఉన్న మాటలు ఇక్కడ ఏదో నామకార్థంగా ప్రింట్ చేసుకున్నాం. ఎందుకని? పాస్టర్ గారు అడుగుతారు, చెప్పపోతే మళ్ళీ ఏం చేయలేదు అనుకుంటా, బైబిల్ చదవలేదు అనుకుంటారు. అర్థమైందండి మీకు ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? అంటే వాక్యాన్ని మనం ఏదో పాస్టర్ గారి మీద భయం పట్టో, లేదా ఆయన ఏదో వాక్యం అందరిలో నిలబెట్టేసి ఈవిడ ఎలాగా ఆయన అలాగా అని అంటాడేమో భయం వేసి 4 ముక్కలు దాచుకోవడం కాదు. దేవుడు చూస్తున్నాడని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది జీవము కలిగిన వాక్యము కనుక నీ హృదయంలో భద్రపరచుకో. ఇది జీవింపజేయాలి ఈ హృదయంలో. అప్పుడే మనం ఏం చేయగలం? అవకాశం ఉన్నా ఎంత గొప్ప అవకాశమైనా మనం ఏం చేయలేము. రోడ్డు మీద నడుస్తున్నాం, మారేవంటలే కానీ ఏం మారవలేదా, బండి ఎక్కువ వెళ్దాం అనగానే వెళ్తే వెళ్ళకపోతే మళ్ళీ ఏమన్నా అనుకో అని ఆలోచన వద్దు. అన్నా నేను వదిలేశాను, ప్రభు నన్ను పిలుచుకున్నాడు అని చెప్తే మళ్ళీ నీతో మాట్లాడతాడా? మళ్ళీ నేను పిలుస్తాడా? ప్రియమైన అంటే వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఆ పరిస్థితుల్లోనే కాదు,
దావీదు గారి పరిస్థితుల్లో కూడా నేను హృదయంలో ఉన్నాను. వీరి కోసం కష్టపడి వీరి సొమ్మంతా తీసుకొచ్చి వారి దగ్గర పెడితే వారు ఏం చేస్తున్నారండి? రాళ్ళు రువ్వి దావీదుని చంపడానికి ప్రేరేపించగా దావీదు తన హృదయంలో యెహోవాను జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకొని వారి యుద్ధ నుంచి పారిపోయాడు. యుద్ధశూరుడు కాదా? బలశూరుడు కాదా? 1000 10,000 కొలది చంపిన వ్యక్తి కాదా? కానీ జనాన్ని ఎందుకు చంపలే? దేవుడు ప్రేమ తనలోనికి వచ్చింది. దేవుడు వాక్యం తనలో నివసిస్తుంది కనుక ఆలోచన, నేను ఆ దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే చాలు. కష్టములోనైనా, నష్టములోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా, మనల్ని ప్రేరేపించే వాటిలోనైనా, వదిలేసిన పాపం విషయంలోనైనా దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అప్పుడు ఈ వాక్యం ఎక్కడ ఉంటుంది? చెప్పాలి, అప్పుడు ఈ వాక్యం ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలో ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా దేవుడు నీకు వాక్యాన్ని ఇస్తాడు. అది నీ యొద్దకు రావాలి అంటే నువ్వు మారాలి, మార్పు చెందాలి అని చెప్పుకున్నాము. నువ్వేం చేయాలో చెప్పలేదు నేను. వాక్యం కొరకు వినడానికి నువ్వేం చేయాలి చెప్పాను, కానీ వాక్యం కొరకు నువ్వేం చేయాలి చెప్పలేదు నేను. చెప్పానండి, సగం సగం చెప్తే అర్థమవుతుంది కదా. అందుకనే ఇది కూడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఆలోచించండి. 119వ కీర్తనలోనికి వచ్చేయండి. మరలా 119వ కీర్తన ప్రతి ఒక్కరు తీయాలి. పేజీ నెంబర్ 519వ పేజీ, పేజీ నెంబర్ 516వ పేజీ, 16వ పేజీ, మన్నించండి, 16వ పేజీ, 516వ పేజీ, 45వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. నేను నీ ఉపదేశమును వెతుకువాడను. నేను నీ ఉపదేశమును. చాలండి చాలండి చాలండి. ఏం చేయాలంటే చెప్పాలి, ఏం చేయాలంటే మాట్లాడాలి ప్రతి ఒక్కరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయాలి మనం అన్నా? చెప్పండి, ఏం చేయాలి మనం? ఎవరిని వెతకాలి? తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తండ్రి వెతికించాడా? మాట్లాడరేంటండి? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా బైబిల్లో? లేడా? ఎవరబ్బా కొత్త క్యారెక్టర్ చెప్తున్నట్టు చూస్తున్నట్టున్నారు మీరు, అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా. తప్పిపోయిన కుమారుడు బైబిల్లో ఉన్నాడా? లోకస్వార్తలో ఉన్నాడు. కనుక ఇతడు వెళ్ళిపోయాడు, పాడైపోతాడని తెలిసి ధనం ఇచ్చాడు తండ్రి. ఇచ్చాడా లేదా? చెప్పండి, ఇచ్చాడు. వెళ్ళిపోయాడు, వెతికాడా? వెతకలేదా? చెప్పండి. వెతకలే. ఎందుకు వెతకలే? తిరిగి వస్తాడని కాదండి. ఎందుకు వదలేదంటే అతడు లోకంలోనికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అండి? చెప్పాలి, ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకని వెతకలేదా అంటే లోకంలో పాపం ఉన్నది, లోకంలో శాపం ఉన్నది, లోకంలో నష్టం ఉన్నది, లోకంలో సమస్తము కోల్పోయే స్థితి ఉన్నది. అందుకని తండ్రి వెతకలే. అర్థమైందండి? అన్నీ కోల్పోయాక, అన్నీ తను తెలుసుకొని ఎరిగి నేను చేసిన తప్పు ఇది అని గ్రహించిన తర్వాత ఎక్కడో ఉండగానే ఏం చేశాడు తండ్రి? అసలైతే తండ్రి ఏం చేయాలి? అసలైతే తండ్రి ఏం చేయాలి? రానే చెప్తాను అని కర్ర పట్టుకొని కూర్చోడండి. కానీ తండ్రి ఏం చేశాడు? వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. రావడానికి ఎక్కడికి వస్తున్నాడు? ప్రభు దగ్గరికి వస్తున్నాడు. మీరు ఆలోచించాల్సింది ఇది. వెళ్ళడానికి ఏముంది అక్కడ ఎదుర్కొంటా? లోకం ఉన్నది. ఇటు వచ్చేప్పుడు తండ్రి దగ్గర ఏమున్నది? దేవుడు ఉన్నాడు. కనుక ఇప్పుడు ప్రభు దగ్గరికి వస్తున్నాడు కనుక ఇతడే ఏం వెళ్తున్నాడు? ఎదురు వెళ్తున్నాడు. ఈరోజు నీ ప్రయాణము ఎటువైపు ఉన్నది? అర్థమైందండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఎటువైపు నీ ప్రయాణం? ఏలూరు బోర్డు ఇటు పెట్టారు, ఇటు తాడేబెలుగుడు బోర్డు పెట్టారు. నేను ఇటు వెళ్తాను అంటే ఎలా కుదిరిద్ది? వెళ్ళాల్సిందని తాడేబెలుగుడు. ఏలూరు సైడ్ వెళ్తానంటే కుదిరిద్దండి. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇక్కడ లోకాన్ని పెట్టాడు, ఇక్కడ దేవుడిని పెట్టాడు. మధ్యలో మనం ఉన్నాం. చెప్పండి, ఎక్కడ ఉన్నాం మనం? మధ్యలో మనం ఉన్నాం. ఇటు రాకుండా అటు వెళ్ళిపోతే ఊరుకుంటాడా ప్రభు?
కానీ మన దేవుడు ఊరుకుంటున్నాడు. ఎంత గొప్పవాడు చూడండి. ఎందుకని? తనంతడు తాను తెలుసుకొని రావాలి. అలాగని చెప్పి విడిచిపెట్టేయడంలా. వెళ్ళే మార్గంలోని వాక్యాన్ని బోధిస్తున్నాడు, వెళ్ళే మార్గంలోని సువార్త బోధిస్తున్నాడు. వెళ్ళే వ్యక్తి కాదండి, వెళ్ళే వ్యక్తికి దేవుడు చేసే విషయాలు ఇవి కాదంటారా? ఈరోజు నువ్వు లోకం వైపు పడి ప్రయాణిస్తున్నావా? దేవుని వైపు నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? ఎటువైపు నీ ప్రయాణం ఉన్నది? ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేన్ని వెతకాలంటే మనం చెప్పాలి. దేన్ని వెతకాలంటే మనం 100 గొర్రెలునే ఒక వ్యక్తికి ఒక గొర్రె ఏమైపోయింది? వెతికాడా వెతకలేదు? చెప్పండి, వెతికాడా వెతకలేదు? బైబిల్లోనే ఉన్నది కదా. అతడు ఒక్క గొర్రె తప్పిపోవడం వల్ల 99 గొర్రెలు విడిచిపెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసం వచ్చి వెతికి తీసుకొచ్చి విందు చేసుకున్నాడు చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ తెచ్చి. కనుక ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన బ్రతుకు ఎలా ఉన్నది? మన స్థితి ఎలా ఉన్నది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వాక్యాన్ని వెతకండమ్మా అని చెప్పినా మనం ఏం చేయం? బైబిల్ని కనుగొనండి అమ్మా అని చెప్పినా ఏం చేయం మనం? అన్నా దీన్ని చదవండి అని చెప్పినా మనం ఏం చేయం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఏమి వెతకాలంటండి? ఏమి వెతకాలంటండి మనం? ఒక ఆమెకి ఏమున్నాయండి చెప్పాలి? ఏమున్నాయి? 10 వెండి నాణాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి కిందే ఉంటుంది. 10 వెండి నాణాల్లో ఒక వెండి నాణం ఏమైపోయింది? పోయింది. లాంతర పట్టుకొని మరి ఏం చేసింది? తెల్లవారు. ఈరోజు వాక్యం నీ యొద్ద లేదమ్మా, ఈరోజు వాక్యం మీ యొద్ద లేదన్నా, నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? పోయిన బంగారు కొమ్ము కోసం ఎంత కష్టపడి వెతుకుతున్నావో వాక్యం కోసం వాళ్ళకి ఎందుకు ఎతకలేకపోతున్నావు? అర్థమైందండి? ఏది పోయినా దాని కొరకు ఏం చేస్తావు? ఉపయోగపడేదైనా పనికి మాలిందైనా ఏం చేస్తావు? మనం వెతకమంటారా? కానీ బైబుల్ నీ దగ్గర లేదమ్మా, వాక్యం నీ దగ్గర లేదు, దేవుడు నీ దగ్గర లేడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? చెప్పాలి, నువ్వేం చేయాలి ఇప్పుడు? ఎవరిని వెతకాలి? వెతుకుతున్నామా మనం నిజంగా? ప్రియమైనటువంటి దేవుని, పెంచుకున్న కుమారుడు ఎటో తప్పిపోయాడు అంటే ఎంత నీలో వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. తిండి తిప్పలు కూడా మానేసి ఏం చేస్తాం మనం? ఎందుకు వెతుకుతావు? నీ కుమారుడుని కదా. అలాగే ఈరోజు మన అందరం దేవుని బిడ్డలు. మన ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. వాక్యాన్ని వెతుకుతున్నావా నీవు? ఏది కోల్పోయినా తిరిగి మరలా దాన్ని ఏం చేసుకుంటున్నావు? ఈరోజు నీవు ఉపదేశాన్ని కోల్పోయావు, ఈరోజు నీవు వాక్యాన్ని కోల్పోయావు, ఈరోజు నువ్వు దేవుణ్ణి కోల్పోయావు, ఈరోజు నువ్వు నీ భక్తిని కోల్పోయావు, ఈరోజు నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోయావు, ఈరోజు నువ్వు నీ యొక్క కడపడ స్థితి అనగా నీలో ఉన్నటువంటి భక్తిని మొత్తాన్ని ఏమైపోయావు? కోల్పోయావు. మరలా తిరిగి ఏం చేయాలి? మోకాళ్ళ జీవితం కోల్పోయావు, మరలా తిరిగి ఏం చేయాలి? విశ్వాసాన్ని కోల్పోయావు, మరలా తిరిగి ఏం చేయాలి? ఆ విధమైన తపన నీలో ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ తప్పిపోయిన దాన్ని వెతికినప్పుడు నీలో ఎంత సంతోషం ఉంటుందో వాక్యాన్ని వెతికితే నీకు కూడా అంతే ఉండదంటారా? చదవండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. నీవు నడుచుచున్నప్పుడు ఏం పడదు అంటండి? నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తుచున్నప్పుడు నీ పాదం ఏమవుదంటండి? అంటే వాక్యాన్ని వెతకడం వల్ల నీకు మేలు, వాక్యాన్ని వెతకడం వల్ల నీకు కృప. ఎలా అంటే రాయబడిన మాటలు మరలా చదువు. నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఏమవుదంటండి? ఇరుకున పడదు. నీవు పరిగెత్తుచున్నప్పుడు నీ పాదం ఏమవుదంటండి? తొట్టిల్లిపోదంట. ప్రియమైనటువంటి దేవుని, ఈరోజు నడుస్తూ నడుస్తూ జారి పడిపోయిన వారు లేరా? విశ్వాసమున్న నడుకలో నడుస్తున్నటువంటి నీవు జారిపోవడం లేదా? పడిపోవడం లేదా? ఆత్మీయమైన జీవితం గురించే చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లోకం మనకు అనవసరం, ఎందుకంటే మనం యాత్రికులు. ఎవరు మనం? అతిథులు. ఇంటికి వచ్చిన చుట్టాలు 4 రోజులు కానీ ఎక్కువ ఉండరు. ఎందుకని? వారి సొంత ఇల్లు అది కాదు.
ఈ గ్రామం, ఈ దేశం, ఈ భూమే మంద కాదు. చెప్పండి, ఈ భూమే మనది కాదు. మనం ఒక యాత్రికులు. మనం ఈ ఊర్లోకి ఎందుకు వచ్చాం అని, ఈ ఊరంటే ఇదే అనుకుంటారా? ఇదే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనము బ్రతకడానికి చూచి వెళ్ళడానికి వచ్చాం అంతే. ఇదే ఆలోచన ఉండాలి మనకి. చూచి వెళ్ళేటటువంటి వ్యక్తి ఏం చేయడు? అక్కడున్న పద్ధతుల ప్రకారం మారడం, అక్కడున్న సిద్ధాంతాలకి లోబడడం, అక్కడున్న ఆచారాలకి కట్టుబడడం, అక్కడున్న విధానాన్ని ఫాలో అవడం. తన తండ్రి ఇంటి యొద్ద ఏమి నేర్చుకున్నాడో దాని ప్రకారమే నడుస్తాడు కదా. ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొద్ద నుంచి వచ్చాం. ఆయన పోలిక నీలో కనబడాలి, ఆయన ముఖకాంతి నీలో కనబడాలి అంటే వాక్యాన్ని వెతకాలి. వెతుకుతూ ఉంటే విశ్వాస జీవితంలో నడుస్తాం. చూడండి, ఏమవ్వమంట చెప్పాలి, ఏమవ్వమంటండి? పడిపోం. ఎలాంటి శోధన వచ్చినా, భయంకరమైన స్థితి నీ మీదకి వచ్చినా, నీ భక్తి నీకు మేలు కలుగు చేస్తుంది, నీ భక్తి నీకు కృపణిస్తుంది, నీ భక్తి నిన్ను నిలబెడుతుంది కాదంటారా? ఆ భక్తి రావాలంటే వాక్యం నీ హృదయంలోనికి రావాలి. ఆ భక్తి నీలోనికి రావాలంటే ప్రభు నీతో మాట్లాడాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని, ఇంకొక మాట చదవండి, ఇంకొక మాట. వాక్యాన్ని వెతకడం వల్ల ఇంకొక మేలు చెప్తాను మీకు. ఒకటో మేలు, మన పాదం ఏమవుతుందంటండి? ఇరుకున పడదు. మనం నడిచే త్రోవలు పరిగెత్తినప్పుడు మన పాదం ఏమైపోదు? త్రొట్టిల్లిపోదు అని వాక్యం చెప్తాను. విశ్వాసంలోని వాక్యాన్ని వెతుకుతూ ఉండి ఆయనలో నడుస్తూ ఉంటే ఆయన బుద్ధులు నీకు వచ్చేస్తాయి, ఆయన స్వభావం నీకు వచ్చేస్తుంది. ప్రభు ఎక్కడైనా పడిపోయారా? పడిపోయిన వ్యక్తులు లేవనెత్తాడు. నేల మీద కూడా దేవుడు నడిచాడు, కానీ పేతురు ఏమయ్యాడు? ఒక్క అడుగేసి 2 అడుగుకి ఏమైపోయాడు? 2-3 అడుగులకి ఏమైపోయాడు? పడిపోలేదా? మన జీవితము కూడా నీళ్ళు విశ్వాస యాత్ర అనుకోండి. ఒక ఉదాహరణ, నీళ్ళు విశ్వాస యాత్ర అనుకోండి. దాని మీద నేను నడుస్తున్నావు. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తున్నావు, ఎప్పుడైతే పాపమ్మ వైపు మళ్ళుకుంటున్నావు నీ ఆలోచన, ఎప్పుడైతే లోకం వైపు నీ ఉద్దేశం వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే ప్రభువుని కొంచెం దూరం పెడతావో, ఎప్పుడైతే ప్రార్థించడం మానేస్తావో, ఎప్పుడైతే వాక్యాన్ని వెతుకటం మానేస్తావో, నీవు కూడా నీళ్ళల్లో ఏమైపోతావు? చెప్పాలి, నీవు కూడా నీళ్ళల్లో ఏమైపోతావు? పడన స్థితి నీకు కావాలంటే, గమ్యం వరకు నువ్వు చేరుకోవాలంటే, గమ్యస్థానం నీది అవ్వాలని అంటే, మధ్యలోనే కూలిపోని వ్యక్తిగా నీవు ఉండాలంటే వాక్యాన్ని వెతికి ఈ రోజు నుంచి. ఏం వెతకాలి మనం ఈ రోజు నుంచి? వాక్యాన్ని వెతకాలి. 119వ కీర్తన 119వ కీర్తన 133వ వచనాన్ని చదవండి. 133వ వచనాన్ని చదవండి. నీ వాక్యమును బట్టి స్థిరపరచుము. ఏంటంటే నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను చెప్పరేంటండి? ఈరోజు పాపము నీ జీవితాన్ని వెళుతుందేమో ఆలోచించుకో ఒకసారి. ఏంటంటే ఈరోజు పాపము నీ జీవితాన్ని వెళ్తుందేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ప్రభు సెలవిస్తాను. మరలా చదవండి నాకు ఒకసారి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏం చేయకూడదంటండి? ఏలకూడదు. అదంతే. ధనాశ కలిగిన వ్యక్తి ఏ విషయంలో దేని గురించి మాట్లాడతాడు? దేనికైనా తాగుడుకు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దానికి అలవాటు పడిపోయిన వ్యక్తి ప్రతి విషయంలో ఆ సందర్భాన్ని తీసుకొస్తాడు. ఎందుకని? దేనికి అలవాటు పడిపోయాడు? తన ఇష్టమైన దానాలు. వాక్యానికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పాలి? చెప్పాలి. వాక్యానికి అలవాటు పడిన వారు ఇప్పుడు ఏం చేస్తారు? మరి ప్రార్థన లేనప్పుడు, పని లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు పక్క ఇంటి వారితో మనం ఏం మాట్లాడుతున్నాం? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందండి? ఏ విషయాన్ని అయితే ఇష్టపడతాడో ప్రతి దాంట్లో దాని గురించే. ఈరోజు నువ్వు వాక్యాన్ని ఇష్టపడితే, ఈరోజు నువ్వు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని నువ్వు వెతికితే నీ మాటలు ఏమొస్తుంది? నీ హృదయంలోంచి ఏం కదిలే వస్తుంది బయటికి?
అన్న అలా అలాగన్నారన్న అని చెప్పగానే నువ్వేమంటావు తెలుసా? ఈరోజు బైబిల్ చదివావా అంటావు. మళ్ళీ మాట్లాడతాడా? చెప్పండి, మళ్ళీ మాట్లాడతాడా? అది కాదన్నా అని ఒకవేళ ఇంకొక మాట మాట్లాడాడు అనుకోండి, ప్రార్థన చేసావా అని అంటాం. మళ్ళీ మాట్లాడతాడా? మాట్లాడరేంటండి? మాట్లాడతాడా? మాట్లాడు. అక్కడ ఎక్కడ దాకా ఎందుకు గప్పుక్కున ఇక్కడ నేను ఒక్క మాట ఏంటంటే, ఈరోజు ఎంతమంది ఇప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చారనుకోండి అని అన్నానే అనుకోండి, మళ్ళీ వారం ఏమైపోతారు? చెప్పాలి, మరలా వారం ఏమైపోతాము. ఎందుకని? ఈ నన్నే అడుగుతున్నాడు అని అనిపోదా? ఈ నన్నే అడుగుతున్నాడు అని అనిపోదా? కనుక దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఈ వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? వెతుకుతామండి. ఏం చేస్తాం? మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు వెతుకుతాం. వాక్యాన్ని వెతుకుతున్నప్పుడు నీ పాదము తొట్టెళ్ళదు, నీ అడుగు జారిపోదు. ఈ వాక్యాన్ని వెతుకుతున్నప్పుడు నిన్ను దేవుడు స్థిరపరుస్తాడు, నిన్ను దేవుడు నిలబెడతాడు. ఎటువంటి పాపమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎవరో ఏసేపుకు వచ్చిన పాపం కన్నా గొప్ప పాపం నీ ఎదుగు రాలేదు. అలాంటి స్థితిలోనే దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్న పాపాల్లో నీకు దేవుడు గొప్ప విజయాన్ని దయచేయడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ విజయం నీకు రావాలి అంటే ఇప్పుడు ఈ దినాన్ని నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఈ దినాన్ని వాక్యాన్ని వెతికే ఆలోచన నువ్వు పెట్టుకో. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. మీతో ఒక తీర్మానం చేస్తాను నేను ఈరోజు. గుండెల మీద హృదయం చేయి పెట్టుకోండి. చేయికి లోపల బైబిల్ ఉండాలి. గుండె మీద ఏముండాలి? బైబిల్ ఉండాలి. బైబిల్ మీద ఏముండాలి? మీ కుడి చేయి ఉండాలి. నాతో కలిసి చెప్పండి, ప్రభువా ఇక నుంచి నేను నీ వాక్యాన్ని వెతుకుతాను, నిన్ను వెతుకుతాను. ఈ వాక్యాన్ని బట్టి ఏ పాపమును నా హృదయములో, నా జీవితములో, నా కుటుంబములో ఏలనీయను. ఇదే నా యొక్క తీర్మానం. కాదంటారా? ఇవి కాదా మనకు కావాల్సింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను ఎంత ఆశీర్వదించాడమ్మా అని ఎవరు అడగరు. ప్రభు నీకు ఏం చేశాడమ్మా అని అడుగుతాడు. మొట్టమొదటిగా అడిగే ప్రశ్న ఏమని అడుగుతారండి? కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నాం అని నా వైపు చూడాలి. అయిపోయింది, ముగిచ్చేస్తాను. కృతజ్ఞత మీటింగ్ పెట్టుకున్నాం. మాస్టర్ గారు వాక్యం చెప్తాం, పక్కన పెట్టండి. అయ్యగారు సాక్ష్యం ఎవరు చెప్తారండి? ఇదేనండి అడిగేది. మొదటి ప్రశ్న ఏమి అడుగుతారు? అమ్మా సాక్ష్యం ఎవరు చెప్తారు అని అడగరా? నీలో సిద్ధపాటు లేకపోతే, దేవుడు నీ జీవితంలో కార్యం చేయకపోతే, నీ హృదయము పాపమును ఏలనివ్వకుండా వాక్యమే నీ హృదయంలో ఉంటే నిలబడి చెప్పగలం మనం సాక్ష్యం. ధైర్యం చెప్పలేమంటారా? కానీ ఈ దినాన అట్టి స్థితి మనం కోల్పోయాం. అట్టి ఘనతను మనం కోల్పోయాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆశను, మన ఆలోచనను, మన యొక్క హృదయాన్ని సైతాన్ని ఎటువైపు మలిచేసాడో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదమే అడగాలి, గుడికి వెళ్తే దీవెనే రావాలి. ఇదంతా ఉత్తుత్తి బోధనే ముందే చెప్తున్నాను. బైబిల్ చెప్తుంది, నిన్ను నువ్వు సరి చేసుకొని వాక్యాన్ని వెతికితే ఆయనే నీకు ఇస్తాడు, నువ్వు అడగక్కర్లే. ఇంకో చక్కని మాట ఏం రాయబడిందో తెలుసా బైబిల్లో? తన కుమారునే నీ కొరకు ఇచ్చేసినప్పుడు ఇవి చిల్లర అని ఒక లెక్క దేవునికి కాదంటారా? ఆయన కుమారునే నీ కొరకు బలిగా అర్పించేస్తే ఈ వ్యర్థమైనది ఒక లెక్క దేవుని దృష్టిలో. కొడుకు గొప్పవాడా, వస్తువు గొప్పదా అండి? చెప్పండి. ప్రాణం గొప్పదా, బంగారం గొప్పదా? కాదంటారా? కానీ కొడుకుని ఇచ్చేసాడు దేవుడు. ఎందుకని? నీ కొరకై, నా కొరకై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాంటప్పుడు ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి? చెప్పాలి. అలాంటప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని ఏం చేయాలి? వెతికే ఆలోచన నీకుందా లేదా? వెతికే ఉద్దేశం నీకుందా లేదా? వెతికే ముందు నువ్వు చేయవలసింది, మూర్ఖులు నడిచినట్లుగా నడవకూడదు. పాపములో మనము ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. పాస్టర్ గారు చెవులో కాదు, ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలయ్యా అంటే, తండ్రి ఈరోజు నేను ఏమన్నా పాపం చేశాను, తెలియక నా కళ్ళు ఏమైనా
నీకు వ్యతిరేకమైన దాన్ని చూసి హృదయంలో ఆశపడ్డానేమో నన్ను మన్నించు ప్రభువా, నీ వాక్యంతో నన్ను సరిచేయి అని నువ్వేం చేయాలి? వెదికేవాడు అయితే ఈ మాటలు నీకు వస్తాయి. ప్రియమైనటువంటి దేవుడు, ఇదేనా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఒక ప్రశ్న, అది ప్రశ్నగానే మిగిలిపోద్దు, జవాబుగా మీరు మార్చుకుంటారు, మీ చాయిస్. అది అర్థమైందండి? ఈ దినాన మనము ఎవరిని వెతుకుతున్నాం, అది నీకు జీవితానికి ఒక ప్రశ్న. మన మందిరంలో ఒక ఫ్లెక్సీ ఉంటుంది కదా, దాంట్లో కూడా చివరిలో ఏముంది? ఆ ప్రశ్న నువ్వు ఏం చేసుకోవాలని చెప్పారు గడిచిన సేవకులు వచ్చిన వారు? జవాబుగా మార్చుకోమన్నారా? అలాగే నేను కూడా ఒక మాట చెప్తున్నాను, ఏంటయ్యా అంటే, నువ్వు దేన్ని వెతుకుతున్నావు అన్న ప్రశ్నను నువ్వు జవాబుగా మార్చుకో. నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, నేను వాక్యాన్ని వెతుకుతున్నాను, నేను నా తండ్రి రాజ్యాన్ని వెతుకుతున్నాను, నేను ఆయన నీతిని వెతుకుతున్నాను అని నువ్వు చెప్పగలవా? అట్టి స్థితి నీకు ఉన్నదా? వాక్యము వెతకటం ద్వారా దేవుడు అట్టి ఘనతను మనకు దయచేయునుగా. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.